కార్మికులకు పిఎల్ఆర్ లేబర్ అందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీక్షని రజాక్ గారు ముందు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి మనందరం కట్టుబడి ఇక్కడికి విచ్చేసి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి వండి రజాక్, కొత్తగూడెం ఏరియా ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్. కొత్తగూడెం ఏరియాలో ఉన్నటువంటి సమస్యలపై ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మా పెద్దలు గౌరవనీయులు జనక్ ప్రసాద్ గారి వారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. సింగరేణిలో ఉన్నటువంటి కొత్తగూడెం ఏరియా ఉత్పాదకతలో పాటు సంక్షేమ అభివృద్ధిలో కూడా ముందు వరుసలోనే ఉంటుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఇష్యూను కొత్తగూడెం ఏరియాకు తగిలించడం మూలాన ఇబ్బంది పడుతున్నాం. గతంలో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులు ఆ ఏరియాలో ఉన్న ప్లేసెస్లలోనే ఫుల్ఫిల్ అయ్యేటోళ్ళు. మేము అదే దాన్ని 2025 ఫిబ్రవరి నుంచి ఫైట్ చేస్తున్నాం. కొత్తగూడెం ఏరియాలో ఉన్నటువంటి కార్మికులు జనరల్ అసిస్టెంట్లని అండర్ గ్రౌండ్ టు సర్ఫేస్ సుమారు 150 ఖాళీలు ఉన్నాయన్నారు. ముందుగా ఖాళీలను ఫిలప్ చేయాలని కోరడం జరిగింది. గతంలో త్రూఅవుట్ సింగరేణి ఇచ్చారు అండర్గ్రౌండ్ టు సర్ఫేస్ కార్యక్రమం. దాన్ని ఫైట్ చేయడం మూలన యాజమాన్యం సహకరించి రీజన్కి ఇవ్వడం జరిగింది. రీజన్లో ఉన్న భాగంగా 150 మందికి వెంటనే సర్ఫేస్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సర్ఫేస్ లో పంప్ ఆపరేటర్ కానీ, వాల్ ఆపరేటర్ కానీ, ఫ్యాన్ ఆపరేటర్ కానీ, కోన్ ఆపరేటర్ కానీ, మన ఏదైతే హ్యామర్ మ్యాన్ కానీ, బ్లాక్ స్మిత్ కానీ చేసినట్టయితే వారికి ప్రమోషన్ ఇవ్వట్లేదు. అండర్ గ్రౌండ్ మైన్కి సంబంధించి అండర్ గ్రౌండ్ కార్మికులే ఉంటారు. వారికే అందులో ఏదైతే యాక్టింగ్ ఉంటుందో ఆ యాక్టింగ్ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. ఆ యాక్టింగ్ ప్రకారం ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడ ఉన్న సర్ఫేస్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యాక్టింగ్ లో ఫుల్ఫిల్ చేసినట్టయితే ఇక్కడున్న పీవీకే ఫైల్ ఉన్న కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో జీకేఓసి మూతపడ్డ క్రమంలో జీకేఓసి సంబంధించిన కార్మికులను అందే సత్తుపల్లి మిగతా ఏరియాలలో అడ్జస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా డిప్యుటేషన్ మీద పంపించడం జరిగింది. డిప్యుటేషన్ మీద పోయినటువంటి కార్మికులను వెంటనే వెనక్కి తీసుకురావాలని ఓసీపీ మైన్ని ఓసీపీని మన కార్మికులు సింగరేణి కార్మికులతోనే నడపాలన్నది మన లక్ష్యంగా భావిస్తున్నాం. అట్లనే ఏరియాలో ఉన్నటువంటి ఐఈడి లెక్కలు తప్పుడు లెక్క, కార్మికులు ప్రతి ప్లేస్లో తక్కువగానే ఉన్నారు. మ్యాన్ పవర్ జనరల్ అసిస్టెంట్ కావచ్చు, క్లరికల్ స్టాఫేజ్ కావచ్చు, లేదా సూపర్వైజ్ స్టాఫ్ కావచ్చు, మైనింగ్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి. అసలు ఐఈడి అనేది తప్పుల తడక, దాన్ని తీసివేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకి కనీస పని కనీస వేతనం అనేది గతంలో డిసైడ్ చేయడం జరిగింది. మా యూనియన్ ఒక అడుగు ముందుకేసి 26,000 పైచీలిక ప్రతి కార్మికుడికి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. దాంట్లో భాగంగానే ప్రభుత్వాన్ని ఒప్పించి జనక్ ప్రసాద్ గారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరందరి ఒత్తిడి మేరకు వీరి ఒక రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో బట్టి విక్రమార్క గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు ఉండడం జరిగింది. ఆ కమిటీ తుది రూపం వచ్చిన తర్వాత ఏదైతే 1,25 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే విధంగా చూస్తారని ఆశిస్తున్నాం. అట్లనే సింగరేణిలో కొత్త ఒరవడి వచ్చింది. అప్రెంటిస్ పిల్లలు, మా కార్మికుల పిల్లలు ఇక్కడే వాళ్ళకి అప్రెంటిస్ ఇస్తే సరిపోద్ది. వాళ్ళకి 8,000 ఈ మధ్యలో రేజ్ అయిన 12,000. అక్కడికి పోతే వండుకొని తినడానికే ఇబ్బంది ఉంటుంది. గోదావరి కానీ, మన్నమరి, బెల్లంపల్లి, మనుగూరు వేశారు. వాళ్ళని అక్కడ వేయకుండా వాళ్ళందరినీ కొత్తగూడెం ఏరియా కార్మికుల పిల్లలు కానీ, కొత్తగూడెం ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల పిల్లలకు కానీ ఇక్కడే వేయాలని కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్మికుడికి, ప్రతి మైన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఐఎన్టీసీ కొత్తగూడెం ఏరియా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సింగరేణి.